అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నవోదయ విద్యాలయ సమితులలో అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలను ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారికి తెలియపరిచి నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేదానికి సహాయపడతారని ఆశిస్తున్నాను. వివరాలను పరిశీలించినట్లయితే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేశారు. 6వ తరగతిలో ప్రవేశాల నిమిత్తం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఎగ్జామ్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా నిర్దేశించినటువంటి ప్రమాణాల మేరకు రిజర్వేషన్లు అనుసరించి ఎంపిక చేయబడతారు. ఈ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ అప్లికేషను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 29/7/2025గా నోటిఫికేషన్లో ఇచ్చి ఉన్నారు. ఈ నవోదయ విద్యాలయ సమితిల యొక్క ప్రత్యేకతలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నవోదయ విద్యాలయ సమితిస్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయబడ్డాయి. కో ఎడ్యుకేషన్ పద్ధతిలో రెసిడెన్షియల్ విధానంలో ఏర్పాటు చేయటం జరిగింది. బాలురకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి కలదు. ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ మరియు గైడ్స్ లాంటి సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి. స్పోర్ట్స్ గేమ్స్ మీద ప్రాధాన్యతను కల్పించబడుతుంది. ఐటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా వీరికి డిజిటల్ ఎడ్యుకేషన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయబడుతుందండి. జేఈఈ మెయిన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, అలాగే మెడికల్కి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు 10వ తరగతిలోను మరియు 12వ తరగతిలోను చాలా చక్కని ఫలితాలను ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు పొందుతున్నారనే విషయాన్ని నోటిఫికేషన్లో ప్రస్తావించున్నారు. ఈ నవోదయ విద్యాలయ సమితిలో సీట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేయటం జరుగుతుంది. 75% సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇవ్వబడతాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వారికి నిర్దేశించిన మేర సీట్లు అలాట్ చేయబడతాయి. మొత్తం సీట్లలో 1/3 వంతు గర్ల్ చిల్డ్రన్కి ఇవ్వటం జరుగుతుందనే విషయం తెలియపరచడం జరుగుతుంది. అర్హత ప్రమాణాలు కనుక చూసినట్లయితే ఏ స్టూడెంట్ అయితే నవోదయ విద్యా సమితిలో 6వ తరగతి ప్రవేశాలు పొందగోరుతున్నారో వారు తప్పనిసరిగా ప్రభుత్వ యాజమాన్యంచే నిర్వహించబడేటువంటి పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఏ విద్యాలయ సమితిలో ప్రవేశం పొందగోరుతున్నారో ఆ స్టూడెంట్ ఆ జిల్లాలో చదువుతుండాలి. అదేవిధంగా 1/5/2014 నుంచి 31/7/2016 మధ్యలో ఆ స్టూడెంట్ జన్మించి ఉండాలి. 3-4 తరగతులు కూడా పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లోనే చదివి ఉండాలి. అకాడమిక్ ఇయర్ మధ్యలో బ్రేక్ అనేది లేకుండా పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో పూర్తి చేసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తం వారు స్టడీ సర్టిఫికేట్ను లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ను అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 2 రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయండి. సమ్మర్ బౌండ్ ఎన్విఎస్, వింటర్ బౌండ్ ఎన్విఎస్. సమ్మర్ బౌండ్ ఎన్విఎస్కి 13th December 2025 ఎగ్జామ్ ఉంటుంది. వింటర్ బౌండ్ ఎన్విఎస్కి 11th April 2026 పరీక్ష అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఎంపికైన వారికి వివరాలు తెలియజేయబడతాయి. ఇక్కడ చూపించినటువంటి https://navodaya.gov.in అనేటువంటి లింక్ని క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సంబంధించినటువంటి వివరాలతో
అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసినట్లయితే ఆ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ వివరాలు ఆ స్టూడెంట్ యొక్క లేదా పేరెంట్ యొక్క మెయిల్కి అందజేయటం జరుగుతుంది. కాబట్టి ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.